ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులది 3 ముఖ్యమైన సూచనలు. ఈ నెలలో 7వ తారీఖు గణపతి నవరాత్రులు, 11వ తారీఖు మహాలక్ష్మి వ్రతం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన మహాకామేశ్వర పీఠం దేవప్రశ్న కార్యాలయంలో ఈ గణపతి నవరాత్రులు, మహాలక్ష్మి వ్రతం సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రాల మధ్య జరుగుతాయి. వీటి వివరాన్ని కూడా ఈ రాశి ఫలితాన్ని వీడియో తర్వాత అందజేస్తాను చూడండి. మహాలక్ష్మి వ్రతం 16 రోజులు సాగేటువంటి వ్రతం. మీ ఇంట్లో మీరు చేసిన విధానము, ఇక్కడ మనం చేసే విధానం అన్నీ కూడా చెప్తాను చూడండి. అలాగే ఈ సామూహికంగా జరిగిన నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు మనకి 2వ తారీఖున జరుగుతాయి. సెప్టెంబర్ 2వ తారీఖు సోమవతి అమావాస్య. వీటికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా రాశి ఫలితాలు అయ్యాక వీడియో రూపంలో అందజేస్తాను చూడండి. లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఆ రోజు. జాతకం ఉన్నవాళ్ళు జాతకంలో ఎవరైనా పాల్గొనవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా పాల్గొనాలనుకుంటే విధి విధానాలని కూడా ఆ వీడియోలో చెప్తాను చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం. హెర్మిట్ ఇంకా అనిపిస్తాను. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఇంకా అనిపిస్తాను. హై ప్రిస్టెస్. ఈ 15 రోజుల కాలం మీకు జీవితంలో రకరకాల అనుభవాలు జరుగుతూ ఉంటాయి. మనసులో అనేక సందేహాలు, అనేక ప్రశ్నలు, విపరీతంగా సమాజాన్ని వ్యతిరేకించే ధోరణి, అవమానం తట్టుకోలేక ఎదురు తిరగాలని మనస్తత్వము, అలాగే పోనీ మనకెందుకు దేవుడే చూసుకుంటూ ఉంటాడని అనేటువంటి ధోరణి. అదే సమయంలో పెద్దవాళ్ళ మార్గదర్శనం, రకరకాలుగా మీకు గుడ్ అండ్ బ్యాడ్ రెండు జరుగుతూ ఉంటాయి. మానసిక ఒత్తిడి, ఉద్వేగం, ఆవేశం ఇవన్నీ ఉంటాయి. చెప్తే ఒక సమస్య, చెప్పకపోతే ఒక సమస్య. అలా అణిచిపెట్టుకుని 7, 8, 9వ తారీఖు దాదాపుగా తీవ్ర సంఘర్షణ ఉంటుంది. తర్వాత నెమ్మదిగా రియలైజ్ అవుతారు. సమస్యని ఎలా పరిష్కారం చేసుకోవాలి, ఉన్న ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలి, ఈ రకంగా ఆలోచించి పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని మీరు ముందుకు వెళ్తారు. అనుకూల వాతావరణం 9వ తారీఖు తర్వాత ఉంటుంది. 9వ తారీఖు దాకా మాత్రం ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 5 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. మీ పాస్ట్లో కొన్ని సహాయ సహకారాలు ఆర్థిక విషయాల్లో కానీ ఏవైనా కానీ మాటలు, సంప్రదింపులు ఇవన్నీ కూడా. ప్రజెంట్లో నరఘోష తీవ్రంగా ఉంటుంది. మీరు బాగున్నారు అని చెప్పి ఘోష పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే కొంత అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎవరన్నా పెళ్ళైన వాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అబార్షన్ అయ్యే అవకాశం కొంతమందికి, కొద్దిమందికి, అందరికీ కాదు. ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం 9వ తారీఖు లోపల కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ఫ్యూచర్ కార్డులో కింగ్ ఆఫ్ సోర్డ్స్ సామాన్యంగా నడుస్తుండో స్తబ్దంగా నడుస్తూ ఉంటుంది. ఈ క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ ప్రజెంట్కి వచ్చేసరికి మీరు ఏదైనా పని చేయాలనుకోండి, మీకంటే వ్యతిరేకించే వాళ్ళు లేదా మిమ్మల్ని డామినేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు అక్కడ ముందు ఉంటూ ఉంటారు. అందువల్ల మీకు పని అవ్వకుండా అడ్డం పడేవాళ్ళు, కొన్ని సందర్భాలు సపోర్ట్ చేస్తున్న నటించి మోసం చేసేవాళ్ళు ఉంటారు. నెగిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులకు గురయ్యే అవకాశం బలంగా కనబడుతుంది. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 9 ఆఫ్ కప్స్, సామాజికంగా 10 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా, సామాజికంగా ఇబ్బంది ఏమీ లేదు. సమాజానికి నుంచి కానీ, కుటుంబపరంగా మీ పర్సనల్ లైఫ్ సంబంధించి కానీ, మీ భార్యాభర్తల పిల్లలు వీటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవు. మిగిలిన పర్సన్స్ కుటుంబపరంగా అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మేనమామలు, ఇలా కజిన్స్ అందరూ, వీళ్ళందరి నుంచి ఏదైనా సమస్యలు రావచ్చు. మీకు సంబంధించి పెళ్ళి ఉంటే భార్యాభర్త, సంతానం, పెళ్ళి అవ్వకపోతే అమ్మ నాన్న, మీరు, మీకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాగే సొసైటీ నుంచి కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. అనుకూల శత్రువులు బాధ ఉంటుంది. ముందర నమస్కారం పెట్టించు, వెనకాల తిట్టేవాళ్ళు, అయిన వాళ్ళే మన చుట్టూ ఉండేవాళ్ళే మన వెనుపోటు పొడవడము, ఇలాంటి ఇబ్బందులు అనేక ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్ స్తబ్దంగా ఉంటుంది. మీకు చెప్పాక 9వ తారీఖు దాకా ఏ నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉంటాయి. మీకు పెద్ద మూమెంట్లు ఏమి ఉండవు. ఏం జరుగుతుందో ఏముందో తెలియని ఒక అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు 9వ తారీఖు దాకా. తర్వాత కొంత పాజిటివ్ మూమెంట్స్ వస్తాయి. అప్పటిదాకా స్తబ్దంగానే ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఏస్ ఆఫ్ సోర్డ్స్. మీరు ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేసేవాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు ఎవరికైనా కానీ ప్రయత్నం చేస్తే అకస్మాత్తుగా ఏదైనా ఆఫర్ వచ్చి జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. గట్టిగా ప్రయత్నం చేయండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ కప్స్. అవకాశం ఏది కూడా జారబిడుచుకోవద్దు. అహంభావం ఉండకూడదు. వాస్తవంలో జీవించాలి.
ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు. కమ్యూనికేషన్స్ మిస్ అవ్వకుండా చూసుకోండి. అలాగే ఈ ఇన్కమ్ ట్యాక్స్ కానీ జీఎస్టీ రిటర్న్స్ ఏమైనా ఫైల్ చేయాలంటే అవి మిస్ అయ్యి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే 4-5 తారీఖుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? డెత్ కార్డు తీసుకోవాలి. 6 ఆఫ్ సోర్స్. ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, లేదా ఎవరికి ఇచ్చిన డబ్బు ఇంక తిరిగి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. అది మీకు 7వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరిగే అవకాశం కనబడుతోంది. మీ ట్రాన్సాక్షన్స్ అవి చేసేటప్పుడు, ఆన్లైన్ పర్చేజింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఈ ఓటీపీలు ఇవన్నీ కూడా అంటే మీకు తెలియదేం కాదు, నేను చెప్పక్కర్లేదు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరికి మీరు డబ్బు ఇచ్చి ఉంటే కనుక వాళ్ళు రీపేమెంట్ చేసే షెడ్యూల్ ఏమైనా ఉంటే తెచ్చుకోండి, జాగ్రత్త ఫాలో అప్ చేసి వసూలు చేసుకోండి. లేకపోతే ఆర్థికమైన నష్టం కొంత పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు, ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 4 ఆఫ్ సోర్ట్స్. ముఖ్యమైన సంఘటన అంటే ఏది జరగదు. ఎలాంటి వాటికైనా మీరు సిద్ధంగా ఉంటారు, సర్వసన్నద్ధంగా ఉంటారు. మంచి కానీ చెడు కానీ ఏముంటుంది, ఏ రకమైన ప్రశ్న వస్తుంది, ఏ రకమైన సమాధానం మీరు చెప్పాలి, మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. దానివల్ల మీరు ఇబ్బందులు ఏమి లేకుండా ప్రశాంతంగా కాలం గడుపుతారు, ధైర్యంగా ఉంటారు, కాలం గడుపుతారు. సమస్యలు ఇబ్బందులు ఉంటాయి, ఉన్నా కానీ మీరేం భయపడరు. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? జస్టిస్ చెప్తాను. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? మూన్. మగవారు మీకు న్యాయంగా మీకు రావాల్సింది వస్తుంది, మీరు కష్టపడితే ఫలితం వస్తుంది. అనవసరం గొడవలు పెట్టుకోవద్దు. మీకు 10-11 తారీఖుల్లో అవసరం లేకుండా మీరు సెలవులు పెట్టడాలు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఇలాంటి పనులు చేయకండి ఉద్యోగం చేసేవాళ్ళు. అలాగే ట్రావెలింగ్ కూడా వీలైతే ప్రయత్నం మానుకొని ట్రావెలింగ్ చేయకుండా ఇంట్లో ఉంటే మంచిది. 10-11 తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు వాస్తవంలో జీవించండి, భ్రాంతులు వాటికి పోవద్దు. నేనే గొప్పవాడిని, నన్ను కొట్టేవాళ్ళు లేరు అని చెప్పి ఇలాంటి భావనలోకి వెళ్తే మీరు దెబ్బతినే అవకాశం, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అతి తెలివి ప్రదర్శించద్దు. ఉన్నదాంట్లో స్పష్టంగా జీవించడం నేర్చుకోండి. న్యాయంగా మాట్లాడాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి తప్ప డొంకదుడి మాటలు మాట్లాడకూడదు. ఆడవారికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, పీస్ఫుల్గా ఉంటుంది. ఉన్న సమస్యలను తీరుతాయి. 2వ వారం అంతా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. వైవాహిక జీవితంలో బిజీ అయిపోతారు. ప్రొఫెషనల్ వర్క్లో కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, ప్రయాణాల్లో కానీ, వేరే ఊళ్ళు వెళ్ళడాలు వీటి మూలంగా మీకు కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ మీద ఫోకస్ మీరు పెట్టలేరు ఈ సమయంలో. సంతానపరంగా పర్వాలేదు, సంతానం సామాన్యంగా నడుస్తూ ఉంటుంది. ఉన్న సమస్య కొంత తీరే అవకాశం ఉంటుంది. 6వ తారీఖు తర్వాత సంతానం కొంచెం చిక్కులు తొలగిపోయి మీరే కొంత కాంప్రమైజ్ అయ్యి సంతాన విషయాల్లో వాళ్ళు సెటిల్ చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థుల పిల్లలు పర్వాలేదు, కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి, ఉన్నప్పటికి కూడా తట్టుకుంటారు. ఏదైనా మంచి ఆఫర్లు పోవడం కానీ, కాలేజ్ సీట్ రాకపోవడం ఇలాంటివి ఏవైతే ఉండవు, కొన్ని జనరల్ డిసప్పాయింట్మెంట్ చేసే పరిస్థితులు అనేక ఉంటాయి. ఫైనాన్షియల్ ఇంట్లో అడ్జస్ట్మెంట్ అవ్వక, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంట్లో ఇలాంటివి అనేక రకాల సమస్యలు ఉంటాయి. కానీ మీ మనోధైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్తారు మీరు, పర్వాలేదు. నక్షత్రాలు వేరేగా తీసుకుంటే కృతికి 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? హ్యాంగ్డ్ మ్యాన్ చెప్తాను. రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్ట్స్. మృగశిర 1-2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? డెవిల్ కార్డు తీసుకోవాలి. ఎంపరర్. ఇందులో చెప్పే నెగిటివ్ పాయింట్ అన్నీ కూడా మృగశిర వాళ్ళకి ఉన్నాయి. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు వస్తాయి. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రశాంతంగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి. 10-12 తారీఖుల తర్వాత మంచి శుభవార్తలు వింటారు. మీరు మీ పని మీద మీరు ఫోకస్ పెట్టండి. పక్క వాళ్ళ ఏదీ పట్టించుకోవద్దు. ప్రపంచం మూలిగిపోతున్నా కానీ మీ పని మీరు చేసుకెళ్తూ ఉండాలి. అలాగా పోయేవాళ్ళు పోక తప్పదు. ప్రపంచం మునిగిపోతే మన చివరి వాళ్ళగా పోవాలనుకోవాలంతే తప్ప మీ పని ఎవరిని పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకోండి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఆలోచన దృక్పథంలో మార్పులు వస్తాయి. 10వ తారీఖు తర్వాత మీ రియలైజేషన్ వస్తుంది. మనం ఎక్కడున్నాము, మన వాస్తవ పరిస్థితి ఏమిటి, మనం చేస్తుంది రైట్ ఆ రాంగా, వాస్తవానికి వస్తారు, వాస్తవ పరిస్థితుల్లో జీవిస్తారు. తప్పులు పొరపాట్లు సరిదిద్దుకుంటారు. మృగశిర నక్షత్రంలో జాగ్రత్తగా లేకపోతే ఈ ఫైనాన్షియల్ ఫ్లాట్లో వాటి ఇరుక్కుపోయి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కొంచెం ఇబ్బందులు తలెత్తాయి. జాగ్రత్తగా చూసుకోండి. చెప్పానుగా మీకు ఆర్థిక విషయాల్లో మీరు ఏదైనా నష్టపోయే అవకాశం ఉంటుందని ఈ మృగశిర వాళ్ళకి కనబడుతున్నాయి. ఈ మధ్య ఫోన్ కాల్స్లో ఈ డిపార్ట్మెంట్ టెలికామ్ నుంచి ఫోన్ చేసాము, మీ ఫోన్ ఏదో రాంగ్ కాల్స్ చేస్తున్నారు, 1 నొక్కండి 2 నొక్కండి అని మెసేజ్లు వస్తున్నాయి. నాకు కూడా చాలా కాల్స్ వచ్చాయి అలాగా. అలాగే బ్యాంక్ ఓటీపీ లేని కొరియర్ వచ్చింది, ఓటీపీ చెప్పమంటాడు, మన ఇంటికి కొరియర్ రాదు, వాడు ఎవడో ఉండడు. ఇలాంటి పొరపాట్ల వల్ల ఇబ్బంది పడే అవకాశం, స్కాముల వల్ల డబ్బులు పోగొట్టే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పరిహారం ఏం చేసుకోవాలి? కృతిక 2, 3 వాళ్ళు ఏం చేసుకోవాలి?
వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ప్రత్యేక పరిహారం ఉంటుంది, అక్కర్లేదు మీకు. కుర్తికి 2, 3, 4 పాదాలు పడి మీరు నిత్య పూజ చేసుకోండి. ఆయన ఇంకో కార్డు తీసుకుందాం. టెంపరెన్స్, మీరు నిత్య పూజ చేసుకోండి. చేసే పూజలో పొరపాట్లు లేకుండా చూసుకోండి. నిత్య పూజ జపంలో మీరు చేసిన పొరపాట్లు లేకుండా చూసుకోండి. మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే గరుడ కవచం చదువుకోండి. ఓం క్షిం క్షిప స్వాహ అనే మంత్రం జపం చేసుకోండి. ఓం క్షిం క్షిప స్వాహ. రోహిణి వాళ్ళు ఏం చేయాలి? లవర్స్, మీరు మన్మన్మంత్రం జపం చేసుకోండి, లేదా హోమం చేసుకోండి. క్లీం నమో భగవతే కామదేవాయ శ్రీం సర్వజన ప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హన హన తపతవ సమ్మోహే సమ్మోహే సర్వజన విషయం గురు స్వాహ మంత్రాన్ని జపం చేసుకోండి. ఇది ఓం క్లీం నమః అని జపం చేసుకోండి. త్రైలోక్య మోహన గణపతి మంత్రం కూడా జపం చేసుకోవచ్చు. మృగశిర వాళ్ళు ఏం చేయాలి? హీరోఫైంట్, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం జపం చేసుకోండి. మీ గురువు గారిని దర్శనం చేసుకుని ఆయన పాదాలు స్పర్శ చేసుకుని బ్లెస్సింగ్స్ తీసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం కూడా చదువుకోవచ్చు. ఈ పరిహారాన్ని కూడా ఈ 2వ తారీఖున మన దేవప్రసన్న కార్యాలయం జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శుభం భూయాత్.